దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో ఉప ఆలయంగా ఉన్న గోవిందరాజస్వామి వారి తాతగుడికి విశేష పురాణ ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ ప్రతి ఏటల స్వామివారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా శ్రీరాముని తిరువీధి సేవలో భాగంగా ముందుగా తాతగారైన గోవిందరాజస్వామిని సేవించడవించడం ఈ దివ్య క్షేత్రంలో ఒక ప్రత్యేక సంప్రదాయం. భద్రాచలం క్షేత్ర మహాత్మ్యంలో గోవిందరాజస్వామి వారి ఆలయానికి ఉన్న ఈ విశిష్టతను రామాలయ పండితుల ద్వారా VS9 మీడియా ప్రేక్షకులకు తెలిపారు. శ్రీరామ్ చక్రదండాబ్జ శంఖాఖ్య దివ్యాయుధ ధృతాత్మనే తాతాహ్వయాయ గోవింద రాజాయ శుభమంగళం. జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల దేవస్థాన అనుబంధ ఆలయాలు ప్రధానంగా మనకి ఇక్కడ ఒక 4 ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి భద్రాచల క్షేత్రంలో. భద్రాచలానికి దూరంగా పర్ణశాల ఉంటే అనుబంధాలయంగా భద్రాచలానికి సంబంధించినటువంటి ఆలయాల్లో మనకి ఒకటి గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయం ఉపాలయం, 2 రంగనాథస్వామి వారి యొక్క ఆలయం, 3వది క్షేత్ర రక్షకుడైనటువంటి నరసింహస్వామి వారి యొక్క ఆలయం, 4వది క్షేత్ర పాలకుడైనటువంటి రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయం. ఇందులో ప్రధానంగా మనకి రామచంద్రమూర్తి ఎప్పుడు తిరువీధి సేవకి వచ్చినా ఆ తిరువీధి సేవ రాజవీధిలో తిరువీధి సేవ చేసుకొని ఈ తాతగుడి అనేటటువంటి ఈ ప్రదేశంలో ఉండే గోవిందరాజస్వామి వారిని సందర్శించుకొని వెళతారన్నమాట. ఈ ఆలయానికి తాతగుడి అని ఎందుకు పేరు వచ్చింది అంటే, ఈ ప్రదేశానికి పూర్వం ఇక్కడ చాలామంది అంటే 2 రకాలుగానే చెప్తున్నారు. ఒకటి, రామచంద్రమూర్తి యొక్క తాతగారి స్థానంలో ఇక్కడ వేంచేసి ఉన్నారు గోవిందరాజస్వామి వారు. అందుకే తిరువీధికి వచ్చినప్పుడల్లా రామచంద్రమూర్తి వారి తాతగారైనటువంటి గోవిందరాజస్వామిని సేవిస్తారు అని ఒక కథ చెప్తున్నారు. 2వది, ఇక్కడ ఇంతకు మునుపు ఒక తాతగారు ఇక్కడ ఆలయంలో పనిచేసే అర్చకులుగా ఉండేటటువంటి ఒక తాతగారు ఇక్కడ ఉండి ఆయుర్వేద వైద్యాన్ని చేస్తూ ఉండేవారట. కాబట్టి వారు ఉండే స్థానం కాబట్టి దీనికి తాతగుడి అని పేరు. ఇలాగా ఏదైతేనే రామచంద్రమూర్తి యొక్క తాతగారైనటువంటి ఈ గోవిందరాజస్వామి వారిని ఎప్పుడు రాముల వారు తిరువీధి సేవకు వస్తే అప్పుడల్లా సేవించుకుంటూ ఉంటారు. ఈ స్వామి చక్ర దండాబ్జ శంఖాఖ్య దివ్యాయుధ ధృతాత్మనే. చక్రాన్ని, దండాన్ని, కమలాన్ని, శంఖాన్ని ఈ 4టిని చేతపట్టుకొని చతుర్భుజాలతో ఇక్కడ గోవిందరాజస్వామి వారు వెలసి ఉన్నారు. గోవిందరాజస్వామి వారి యొక్క ఎడమ తొడ మీద లక్ష్మీదేవి కూర్చుని ఉన్నారు. అందుకే వీరు మామూలుగా మనం ఎక్కడ చూసినా గోవిందరాజస్వామి వారు కొన్ని ఆలయాల్లో, తిరుపతి లాంటి మహాక్షేత్రాల్లో అక్కడ గోవిందరాజస్వామి వారు పడుకొని ఉంటారు, పవళిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం గోవిందరాజస్వామి వారు కూర్చొని ఉన్నారు, చతుర్భుజాలుగా ఉన్నారు. వారి ఒడిలో వామాంకమందు లక్ష్మీదేవి కూర్చొని ఉన్నది. అలాగే ఉత్సవమూర్తులు లక్ష్మీ గోదాదేవులతో ఈయన ఇక్కడ విరాజిల్లుతూ ఉన్నాడనమాట. భద్రాచలంలో మనకెవరికైనా సరే ఒక మంచి ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ పొందాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా గోవిందరాజస్వామి వారిని సేవిస్తే మనకు ఆరోగ్యం కలుగుతుంది. గోవిందరాజ అంటేనే గోవింద అనే పదంలోనే గాం దదాతీది గోవింద అని కదండి అర్థం. గాం అంటే సంపదనని మనకిచ్చేవాడు కాబట్టి ఆయన గోవిందుడు. ఆ గోవిందులందరిలో రాజు అన్నమాట. గోవిందేషు రాజ రాజ్ఞ అంటే గోవింద రాజా, ఆయన గొప్ప సమ్రాట్ అన్నమాట. అటువంటి రామచంద్రమూర్తికే తాతగారి స్థానంలో ఇక్కడ వేంచేసి ఉన్నారు కనుక ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం వీరిని సేవిస్తే మనకు ఖచ్చితంగా కలుగుతుంది. రామచంద్రమూర్తి అంత మహానుభావుడే తాతగారిగా వీరిని కొలుస్తున్నారంటే ఈ ఆలయం ఎంత ప్రాధాన్యమైనదో, ఎంత పురాతనమైనది అని మనం తెలుసుకొనవచ్చు. కాబట్టి ఇటువంటి స్వామివారిని సేవించి భద్రాచల దివ్యక్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రధానంగా రామాలయంతో పాటుగా ఈ ఆలయాన్ని కూడా సేవించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుతున్నాం. అలానే విశేషించి ప్రతి గురువారం నాడు గోవిందరాజస్వామి వారికి
పంచామృతాలతో అభిషేకం ఉంటుంది. ఈ పంచామృతాభిషేకం ఎవరు సేవిస్తారో వాళ్ళకి సకల రోగాలు తొలగి చక్కటి ఆరోగ్యం కలుగుతుంది, ధనధాన్య సంపద కూడా కలుగుతుంది. కాబట్టి గోవిందరాజస్వామి వారి యొక్క అభిషేకాన్ని, పంచామృతాభిషేకాన్ని సేవించండి, తరించండి. జై శ్రీరామ్. Received on phone pay. ఓం యా ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ ప్రదాశ్చ బృహస్పతి పుండరీస్తానాముంచన్వగుంహసః శుద్ధోదకేనాభిషించామి. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేనాయ చక్షసే యో వశివత అనుస్వరమావహమాదయస్వ స్వాహా కృతం వృషభవక్షి హవ్యం శుద్ధోదకేనాభిషించామి. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశివతమోరసస్తస్య భాజయతే హనః పురుషో హ వై నారాయణో సహా